అంటే గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది. హైదరాబాద్‌లో ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే రేషన్ కార్డులు ప్లస్ సన్నబియ్యం ఈ ఒక 2 స్కీమ్‌లు ప్లస్ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దాంట్లో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లేకుంటే పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇవి రీచ్ అయ్యే వరకు వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఏందంటే కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ గురించి ఆలోచించే పార్టీ అని ఒక నమ్మకం వాళ్ళలో కుదిరింది. దాంతో పాటు రేవంత్ అన్న ఒక డిసిషన్ తీసుకుండు. బై ఎలక్షన్స్ అనౌన్స్ అయినప్పటికీ అయిన వెంటనే ముగ్గురు మంత్రులను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా ఇవ్వడం జరిగింది. వివేక్ వెంకటస్వామి అన్న గారు కావచ్చు, పున్నం ప్రభాకర్ అన్న గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా 3, 4 నెలలు ఇక్కడనే ఉండి లోకల్‌లో ఉన్న సమస్యలను ఇమ్మీడియేట్‌లీ ఐడెంటిఫై చేసి, ఎవరు ఏం అడిగినా కూడా వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ శాంక్షన్ చేసి వర్క్ కూడా చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేయడంతో జూబ్లీస్‌లో ఉన్న అంతా ఓటర్లందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. దాంతో పాటు ముస్లిం సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన విషయం మనకు ఈ యొక్క మొత్తం ఎలక్షన్ ప్యాటర్న్‌లో చూడడానికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటిదంటే ఈరోజు ఒక కాన్ఫిడెన్స్ అంటే గతంలో జనరల్ ఎలక్షన్స్‌లో హైదరాబాద్ ప్రాంతంలో ఓటర్ అనేది ఒక సెకండ్ థాట్‌లో ఉండే. కాంగ్రెస్ వస్తదా? రాదా? అని ఒక్కసారి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకొక నమ్మకం వచ్చేసింది. కాంగ్రెసే వేరేది లేదు. కాంగ్రెస్ అయితేనే సూటబుల్ అని చెప్పి ఈరోజు అర్బన్‌లో అంటే జూబ్లీహిల్స్ అనేది ఒక అర్బన్ సీట్ గనుక అర్బన్‌లో కూడా ఈరోజు కాంగ్రెస్ గెయిన్ అయిపోయిందంటే 100% రాసుకొని పెట్టుకోండి. రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కూడా మేము 100 సీట్లు పైగానే గెలుస్తామని కూడా మాకు పూర్తిగా నమ్మకం ఉంది.